హాయ్ అండి. ఈరోజు మా అత్తయ్య స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. చూడండి, మటన్ అయితే ఈ సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకొచ్చారు మా మావయ్య గారు. ఇది 1/2 కేజీ మటన్. మా అత్తయ్య నాన్ వెజ్ కర్రీస్ వండినప్పుడు ఎక్కువగా గ్రేవీ ఉండేలాగా అయితే చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మటన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ మటన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. కూరకు సరిపడా కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నూనె, ధనియాలు జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని 1 గంట మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మటన్ మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మనం కుక్ చేసుకునేటప్పుడు త్వరగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా 1 గంట పక్కన పెట్టుకుని మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలి. ఇందులోనే 2 ఇంచుల పచ్చి కొబ్బరిని వేసుకోండి. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ గసగసాలను వేసుకోవాలి. వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె యూజ్ చేస్తున్నాను. 1/2 కప్ నుంచి 1/4 కప్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని కలుపుతూ వేయించుకోండి. నూనెలోనే ఎక్కువసేపు వేయించడం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా కొంచెం మటన్ రంగు మారుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, తగినన్ని నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడే మటన్ బాగా కుక్ అవుతుంది. మీరు తెచ్చుకున్న మటన్ బాగా ముదురుదైతే 7-8 విజిల్స్ వరకు వేయించుకోండి. అప్పుడు బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనం టమాటా పేస్ట్లో కొబ్బరి కూడా వేసాం కదా, త్వరగానే కుక్ అయిపోతుంది మటన్. చూడండి, 5 విజిల్స్ తర్వాత నాకైతే కుక్ అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉన్నాయి. దీన్ని అయితే మరలా స్టవ్ మీద పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకుని లాస్ట్లో వేయించుకున్న జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. జీడిపప్పుని ముందు వేసేస్తే బాగా మెత్తగా స్మాష్ అయిపోయేలా కుక్ అయిపోతుంది. సో అందుకని వేయించి పక్కన పెట్టుకుని లాస్ట్లో అయితే వేసాను. ఇలా గనక చేశారంటే ఎక్కువ గ్రేవీతో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది రోటీ, చపాతీ, ఫుల్కా, రైస్ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.